నీకు 10,000 శరణు. నా తార నరసింహస్వామి నీకు 10,000 శరణు. అకాండాలమ్మ నీకు 10,000 శరణు. కింద వారి శివులకు 10,000 శరణు. కింద మీద వారి పక్షులకు 10,000 శరణు. అందరికీ ఆకాశరణు. అమ్మ దేవునికి అన్ని ఉన్నట్టని మేము పూర్తిగా నమ్మి మేము ఎన్నో సేవలు అందిస్తున్నామమ్మా. మా సేవలు తెలిసి తెలియక ఏమైనా తప్పులు క్షమించాలమ్మా. మీరు మా ఏమైనా తప్పులు చెప్తే మీకు సూచించాల్సిందిగా కోరుతున్నాం తల్లి. నేను ఆడంబరం కోరికేలేదు వాళ్ళ. నాకు మీ దగ్గర ఉన్నంతలో మీరు చేసిన దాంట్లోనే నాకు దీపదూప నైవేద్యం పెట్టమన్నాను కానీ నేను ఆడంబరం కోరలేదు కదా. అది మీ మనసు శాంతి కోసము మీరు చేసుకుంటున్నారు కానీ నేనేనాడు అడగలేదు. ఉన్నంతలోనే సంతోషంగా ఉండి నేను నా ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తున్నాను. అమ్మా మీ దయవల్లనే మేము సుభిక్షంగా ఉన్నాం తల్లి. మేము మీ కోరిక మేరకు సప్తమాతృక బోనాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామమ్మా. దానిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు సూచించి మమ్మల్ని సరిదిద్దాల్సిందిగా కోరుతున్నాం తల్లి. నాకు సంతోషంగా బాగా నేను ఉన్న చోటు కల్లా మీరు చేసే బోనం నాకు అందుతున్నది. మీరు సంతోషంగా ఆనందంగా నాకు బోనం చేస్తున్నారు. బోనం అంటే నాకు భోజనం పెడుతున్నారు. అప్పుడు నాకు ఆకలిగా ఉన్నదానికి ఆహారం వేసినట్టు నా చుట్టూ ఉన్న శక్తులకి సంవత్సరానికి ఒక్కసారైనా కానీ 6 మాసాలకు ఒక్కసారైనా కానీ అవిటికి ఆహారం పెడితేనే అవి శాంతంగా ఉండి ప్రజలను బతకనిస్తాయి, నా పిల్లలను సంతోషంగా ఉండనిస్తాయి. లేకపోతే అవి పీకు తింటాయి రావాలురా. అది నాకు కాదు మీరు పెట్టే భోజనం, నా చుట్టూ ఉన్న శక్తులకు రావాలురా. అమ్మా తప్పకుండా అమ్మా మీ సూచనలు పాటించి మీరు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా చేస్తామమ్మా. ఈ సంవత్సరం మీ దేవాలయ ప్రాంగణాన్ని విస్తరించి ఎంతో వైభవంగా మన ఈ కార్యక్రమం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని ఉంటుంది మేము ఆలోచన చేస్తున్నాం తల్లి. మీ ఆశీర్వాదం కావాలి తల్లి. నా ఆశీర్వాదము నా పిల్లలకు ఎప్పుడూ ఉంటుంది. నేను అనుకున్నది అనుకున్నట్టు నేను ఎట్లా చేయించుకోవాలో, ఎవరితోని చేయించుకోవాలో, ఏ రకంగా చేయించుకోవాలో ఆ రకంగా చేసుకుంటారా వాళ్ళుగా. భయపడకండి, మీ వెంట ఉండి నేను నడుస్తా, మిమ్మల్ని నేను నడిపిస్తా. మీ బాధలన్నీ నా బాధలుగా చూసుకొని మిమ్మల్ని ఆపద నుంచి గట్టెక్కిస్తున్నా. నా పొలిమేర చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నా. పాపాలకు శిక్షిస్తున్నా, దుష్టులను దూరం చేస్తున్నా. నా పిల్లలను నేను ఎట్లా కాపాడుకోవాలో అట్లా కాపాడుకుంటున్నా. కానీ ఇది కలికాలం రావాలా, అందుకే అనర్థాలు జరుగుతున్నాయి. అది నేను చేసింది కాదు, ఎవరు చేసింది కాదు, అది జరిగేది అలాగా ఉంది కాబట్టి అది జరుగుతుంది. దానివల్ల మీకు ఎంత బాధ అనిపిస్తుందో నాకు తెలుసు. అయినా కానీ నేను మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తా. నా పిల్లలకి ఏమి కాకుండా నేను చూసుకుంటూ వస్తా. నేను మాటిస్తున్నాను, నా పొలిమేర చుట్టూ నా పిల్లలను ఏమి కాకుండా నేను కాపాడుకుంటా. అడ్డదారి వెళ్ళినా కానీ నేను అడ్డముండి వాళ్ళని చక్కదారి నడిపిస్తారా బాగా. అమ్మా ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి చేపట్టవలసిందో మీ సూచనలు ఇస్తే దాని ప్రకారంగా ఈ దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని వచ్చే బోనాల ఉత్సవాల వరకు మీకు కొత్త ప్రాంగణంలో స్వాగతం పలకాలని సంకల్పం చేసుకుంటాం తల్లి. మీరు ఆశీర్వదించమ్మా. నేను ఏనాడో రాసి పెట్టి ఉంచిన అది మీరు చేయించుకుంటారు, నేను చేయిస్తాను. అంతేగాని నన్ను అడగవలసిన అవసరం లేదు. నేను ఏట మీకు చెబుతూనే ఉంటున్నా. నేను ఎప్పుడు చేయించుకోవాలో, ఏ రకంగా చేయించుకోవాలో, ఎవరితో చేయించుకోవాలో నాకు తెలుసు రావాలుగా. నా పిల్లల కోరిక మేరకు మీరు ఎంత ఘనంగా చేస్తే నాకంత సంతోషాన్ని మీరు ఇస్తున్నారు. మీ సంతోషమే నా సంతోషం రావాలుగా. ఇప్పటి నుంచి ఎవరికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా నా దగ్గర వచ్చి నన్ను మొరపెట్టుకొని నా బండారు వేసుకోండి. కానీ మీరు తప్పు చేస్తున్నారు. ఏది చెయ్యాలో ఆ సమయంలో చేయడం లేదు, ఏ సమయంలో చేయకూడదో ఆ సమయంలో చేస్తున్నారు. కాబట్టి ఇంత అనర్థాలు జరుగుతున్నాయి. ఒకళ్ళు ఒక దగ్గర లేకుండా ఎవరు ఎన్నో రకాలుగా
ఎవరి ఇష్టా ప్రకారంగా వాళ్ళు చేస్తే అది లెక్క కాదురా బాలుడా. అందరూ కలిసి ఉమ్మడిగా ఉండి ఉమ్మడి దేవాలయం నుంచి నన్ను ఎట్లా ఊరేగింపుతోటి నన్ను ఎట్లా సాగనింపుతున్నారో మీరు కూడా కలిసి కట్టుగా ఉండి ఈ పండుగని అంబరాని అంటే ఇలా చేసుకుంటున్నారు. అదే సంతోషము. నేనున్నాను, కాపాడుకుంటూ వస్తా. ఎవరికి ఏమి కాకుండా చూస్తారా బాలుడా. అమ్మ చివరగా మేము చేసిన మాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మనం మీరు పెద్ద మనసుగా క్షమించాలని కోరుకుంటూ మాకు వచ్చే సంవత్సరం వరకు మా పిల్లలు పాప అందరూ కూడా ఏ విధంగా సుభిక్షంగా ఉండాలని సూచనలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తల్లి. నేను నిండుగా ఉన్నా, నేను చెబుతూనే ఉన్నా కదా, నేను పొలిమేర చుట్టూ తిరుగుతున్నా. ఎవరికేమి నష్టం కాకుండా ఎవరికేమి కాకుండా కాపాడుతున్నా. ఎట్లాంటి దురబుద్ధి ఉన్న వాళ్ళకు నేను శిక్షిస్తున్నారా బాలుడా. నేనున్నానని మీ మదిలో తెలుసుకొని నా దగ్గరికి వచ్చి ఇంత బండారు పెట్టుకొని మీరు అనుకున్నది జరగాలని ఆలోచన చేసి నాకు చెప్పి వెళ్ళండి. నేను మిమ్మల్ని ఎలాంటి ఆటంకం లేకుండా మీ పనులు నేను చక్కదిద్దుతా. కానీ ఒక్క గుట్టుగా ఉండాలి, ఒక్క మాట మీద నడవాలి, అయితేనే జరుగుతుంది రా బాలుడా. అమ్మ తప్పకుండా మీ ఆజ్ఞ శిరసావహిస్తాం తల్లి. మాకు తెలిసి తెలియక చేసిన తప్పులు జాగ్రత్తగా పెద్ద మనసు క్షమించి మమ్మల్ని దీవించాల్సిందిగా కోరుకుంటాం తల్లి. తప్పులు జరిగినా కానీ నేను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. ఎవరికి ఏమి కాదు, ఆలోచన చేయకండి. మంచి చేయడానికి ముందడుగు వేయండి, చెడు చేయడానికి వెనకడుగు వేయండి. అమ్మ చివరగా ఈ శ్రావణాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆజ్ఞ కావాల్సిందిగా కోరుతున్నాం తల్లి. నా అక్క శ్రావణమంతా పూజలు అందుకుంటుంది. తననే మీకందరికీ చూస్తుంది. మేము 7 అక్కచెల్లెళ్ళము. ఈ కాడి నుంచి మేము పూజలు అందుకునే ఉంటాము, మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాము. ఎవరైతే చక్కగా చేసి నిష్టగా ఉంటారో వాళ్ళను కాపాడుకుంటూ వస్తారా బాలుడా. ఎవరు తప్పటడుగు వేస్తారో వాళ్ళకు బుద్ధి చెప్పి ముందడుగు నడిపించేలా కూడా చేస్తారా బాలుడా. బాధపడకండి, ఆలోచన చేయకండి. నేను శక్తిగా ఉన్నా, నేను అమ్మగా ఉన్నా, ఆ శక్తిగా నేను పొలిమేర చుట్టూ తిరుగుతున్నా. నా పొలిమేర ఉన్న పిల్లలందరినీ నేను కాపాడుకుంటూ అమ్మ లోక కళ్యాణం గురించి కూడా మీరు మాట చెప్తే అందరూ ఎంతో ఆసక్తిగా మీ వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తల్లి. నా అక్క చెప్పినట్టే చాలు నిండుగా ఉన్నాయి నా బాధ. ఎక్కడ కొట్టుకోవాలో అక్కడ కొట్టుకుపోతుంది, ఎక్కడ నిండాలో అక్కడ నిండుతుంది. కానీ దానికోసం మీరు బాగులు వంగినప్పుడు చెరువులు నిండినప్పుడు గంగ తెప్పలు వేసుకోవాలి. వారాలు పసుపు ఆడపిల్లలు పసుపు బొట్టులు తీసుకొని బొడ్రాయి దగ్గర పూజ చేయమని నేను ఏనాడో చెప్పాను కదా. శ్రావణంలో కూడా నాకు సాకులు పెట్టాలి రా బాలుడా. అమ్మ చివరిగా మా దేవాలయ కమిటీ మిమ్మల్ని ఒక అభ్యర్థన అమ్మ. మేము ఇక్కడ ధ్వజస్తంభము, రాజగోపురము, బొడ్రాయి ప్రతిష్ఠించాలని మన సంకల్పం చేస్తున్నామమ్మా. మీ సూచన మనకు మీరు ఆజ్ఞ ఇస్తే మేము ఆ విధంగా ముందుకు సాగుతాం తల్లి. నేనేనాడో చెప్పిన నా తమ్ముడు పోతరాజును ఉన్నాడు, నా వెంబడి ఉండి నడుస్తున్నాడు. కాబట్టి మీరు చాలా ఆలస్యం చేసిండ్రు. నేనేనాడో చెప్పిన నాకు నా తమ్ముడిని ప్రతిష్టాపన చేసి మా 7 అక్కచెల్లెళ్ళకు ముందుగా నడిచేవాడు నా తమ్ముడు. నా తమ్ముడు లేని నేను ఇట్లా ఉన్నాను అనుకుంటున్నారు. నేనేనాడో చెప్పుకుంటూ వస్తున్న కళలో నీడలో కూడా చెప్తున్నా. మీరు ఆలస్యం చేస్తే అయినా నేను కాపాడుకొని కట్టులో పెట్టుకొని కాపాడుకుంటున్నారా బాలుడా. అమ్మ ధన్యవాదాలమ్మా. మీ ఆజ్ఞ శిరసావహిస్తాం తల్లి.